చూస్తున్నారుగా బిగ్గెస్ట్ అడ్వెంచర్ అనేది దీనికోసమే, ఇందుకోసమే మనం అనేది బిగ్గెస్ట్ అడ్వెంచర్ అని. కర్మణ్యవాధికారస్యే 2800 అడుగులు ఫ్రెండ్స్, 2800 అడుగులు పైకి వచ్చాము భూమి మట్టానికి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక అడ్వెంచర్ చేయని వచ్చాము. నాకు తెలిసి నా లైఫ్లో ఇంకో బిగ్గెస్ట్ అడ్వెంచర్ అనేది ఇదే అనుకుంటున్నాను. దట్ ఈజ్ అహోబిలం ఉగ్రస్తంభం. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము. చూడండి, మొత్తం అంతా కొండల్లో. నిన్నంతా నరసింహస్వామిని చూపించాం కదా, సో ఈరోజు వచ్చేసి అహోబిలం ఉగ్రస్తంభం చూపించబోతున్నాము. చూస్తున్నారు కదా ఈరోజు క్రౌడ్. నిన్న చూపించిన వీడియోలు ఉండదు కదా మా దాంట్లో ఉగ్ర నరసింహస్వామి. ఇదండి, ఇక్కడి నుంచే ఉగ్ర నరసింహస్వామి మనం పోయింది. ఉగ్ర నరసింహస్వామి స్తంభాన్ని చూసుకుని ఎలా వచ్చాడన్నది. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు, నరసింహస్వామి. ఈరోజు మనం చేయబోయే అడ్వెంచర్ అనేసి ఉగ్రస్తంభము ప్రాణాలు తెగించి చేయబోతున్నాను. సో ఎవరికైనా డేర్ అండ్ డాషింగ్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ నన్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. డేర్ అండ్ డాషింగ్ లేకపోతే పర్లా, కానీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే డేర్ అండ్ డాషింగ్ ఎక్కువ ఉన్నట్టే. ఈరోజు చూస్తున్నారు కదా బిగ్గెస్ట్ అడ్వెంచర్ ఆఫ్ ఉగ్రస్తంభం. ఈరోజు మనం అది ఛేదించేదానికి పోతున్నాము. ఇక్కడ బయలుదేరే టైంలో కొంచెం దగ్గర ఒక 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు ఏంటంటే అంటే ఈ మెట్ల కాడి నుంచి మనం పైకి వెళ్ళినామంటే ఇంక సరిపోతుంది. సో వెంటనే అంటే మనం బయలుదేరుతూ వెళ్తాం. ఈ అడ్వెంచర్ని మనం పూర్తిగా కంప్లీట్ చేయడానికి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ శతవిధాల ప్రయత్నించి మనం ఈ అడ్వెంచర్ని కంప్లీట్ చేద్దాం. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఒక రాళ్ళ మధ్యలో ఎలా పోవాలి మనం. సో కేర్ఫుల్గా వెళ్ళలేదంటే దొర్లుకుంటూ పోతాము. జాగ్రత్తగా మనం రాళ్ళగా మెట్లు గారు ఆ పూర్వకాలంలోనే మలిచినట్టుంటారు. ఇంకా మనం ఈ అడ్వెంచర్ని కొనసాగిద్దాం. చూస్తున్నారు కదా ప్యూరిఫైడ్ మినరల్ వాటర్. నా దృష్టిలో అయితే మనం తాగే మినరల్ వాటర్ కన్నా ఈ మినరల్ వాటర్ చాలా హెల్దీ. ఇది తాగి చూద్దాం. ఎంతమంది కాలి తొక్కళ్ళు పడినా, ఎంత మట్టి పడినా వీటిలో ఉన్న ప్యూరిటీ అనేది ఎప్పటికీ తగ్గదు. మనం అలా పెద్ద వాటిలో కాకుండా ఇలాంటి చిన్న చిన్న గుంతల్లో కానీ తాగినామంటే నీళ్ళు అనేవి ఫ్రెష్గా ఉంటాయి. ఏడైతే అప్పుడప్పుడు మనుషులు కాలు బొద్దులనే పడతాయి, అంత చిన్న చిన్న వాటిలో అయితే అస్సలు పడవు. మనం చూసేదంతా ఫారెస్టే. ఈ కొండలన్నీ చూస్తూ ఉంటే, ఈ పచ్చదనం చూస్తూ ఉంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో కదా. సిటీలో పొల్యూషన్కి ఆడొచ్చే బండ్లకి చాలా ఇరిటేషన్గా ఉంటుందేమో, కానీ ఇలాంటి ఫారెస్ట్ ప్లేసెస్ కానీ వచ్చినామనుకోండి మన చాలా మనసు ప్రశాంతంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, మీరు వచ్చేటప్పుడు ఒకవేళ కానీ ఇలాంటి ప్లేస్లో వచ్చేటప్పుడు నీళ్ళ కాడ కాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్ళని తొక్కేవాకండి. ఎందుకంటే అది ఎవరైనా మంచి దాహం వేసింది అనుకోండి, చేయి పెట్టి తాగుతూ ఉంటారు, వాళ్ళ కడుపులో పోవాల్సిందే. కాబట్టి దయచేసి నీళ్ళలో కాలు పెట్టకుండా రాళ్ళ మీద పెట్టుకుంటూ వచ్చేయండి ఫ్రెండ్స్. అది దయచేసి నా కోసం నేను ఒక రిక్వెస్ట్గా చెప్తున్నాను మీకోసం. ఆ కొండలో లాస్ట్ పక్క ఉగ్రస్తంభం ఉండేది. ఈ నుంచి ఎక్కి అడిగి పోవాలి. మొత్తం 3-4 అవర్స్ అవుతుందంట. పోయి వచ్చేదానికి మనకు కనీసం అంటే 3 అవర్స్ 4 అవర్స్ పడుతుంది. సో మనం దానికి ప్రిపేర్ అయ్యే కొండ ఎక్కడం మొదలు పెట్టాలి. ఉగ్రస్తంభం అంటేనే ప్రాణాలకు తెగించి చేసే యాత్ర కదా, అది మాత్రం ఎప్పటికీ మిస్గా గుర్తుకోకూడదు. మన ట్రైపాడ్ అనేది ఎలా పడితే అలా బెండ్ అవ్వడం వలన మనం ప్రస్తుతానికి 2 చేతులు ఖాళీగానే ఉన్నాయి. సో ఇంకా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇదంతా ఎక్కేదానికి బాగానే ఉంటుంది, కానీ పైకి పోయే కొద్దిగా కొంచెం ఇబ్బంది అవుతుంది. అప్పటిదాకా మనకేం ప్రాబ్లం లేదు. మనమైతే ప్రస్తుతానికి
ఆడాడ ఇలాంటి రోప్స్ ఉండడం వలన ఈ పట్టుకొని మనం ఎక్కేయచ్చు. సపోర్టింగ్ అంతే, అంత మించి ఇంకేం లేదు. సపోర్టింగ్గా తీసుకొని ఎక్కేయడమే. చూస్తున్నారుగా, సపోర్టింగ్గా తీసుకొని వెళ్ళిపోవడమే మనం, అంత మించి ఇంకేం లే. చూడండి ఎలా ఎక్కేసినాము. నేను ఒక చేతితో కెమెరా పట్టుకొని ఇంకో చేతితో రికార్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. సో నా ఫేస్ పదే పదే చూపించలేను. ఎవరైనా ముందున్న బ్రదర్స్ అలాగని ఇచ్చినారంటే అప్పుడు వాళ్ళ చేత రికార్డింగ్ చేయించుకుంటే మనం ఎక్కుతూ ఉండొచ్చు. ఇలాంటి ప్లేసెస్ చూసినప్పుడల్లా నాకు మెంటల్ ఎక్కిపోతుంది. జస్ట్ పండగ అనాల అంతే. ఈయన ఈ బ్రదర్ మనకి పండ్లు ఇచ్చి కొంచెం ఎనర్జీ ఇచ్చాడు. ఈ బ్రదర్ మాటలతో ఎనర్జీ ఇచ్చాడు. ఈ బ్రదర్ మాత్రం బాగా నచ్చారు. మనం ఇంకా బయలుదేరుతాము. బ్రదర్స్ నిదానంగా వస్తారంట. జస్ట్ ఆ పండగ ఇటు అందించేసే బ్రదర్. అది దాన్ని వేసుకొని పట్టుకోండి, నడుము కట్టుకోండి, సరిపోద్ది. అమ్మా అబ్బా, సోలోగా వీడియోలు తీయాలంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఉండాలి. మా వాళ్ళ ఎవరు పనికొచ్చి ఒక్కడ లేడు. మా వాళ్ళందరూ నాకేమిస్తారు, నాకేమిస్తావు. ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో. దీనికే కట్టుండారు తాళ్ళు. అమ్మా గుండెల్లో గాయమేదో, గుండెలో కాదు గుండెలో. జస్ట్ ఆ పండగ అయిపోయింది. మనకంటే మన బ్రదర్స్ ముందు ఎక్కినారు. అందుకే చేతులు ఉండి ఖాళీగా ఉండాలి. మన చెయ్యి ఒకటి కెమెరాకి సరిపోతుంది, ఒక చేత్తో తాడుకి సరిపోతుంది. కర్మణ్యవాధికారస్యే అందుకే అంటారు ఏ మెతుకు మీద వాళ్ళ పేరు రాసి ఉంటుందండి. అంతేకాదు ఫ్రెండ్స్, ఏ కాయ మీద వాళ్ళ పేరే రాసి ఉంటుంది. ఇప్పుడైతే ఆ బ్రదర్ కాయని ఆ కొద్ది వేసింది. ఫ్రెండ్స్, మనం ఎక్కేటప్పుడు ఇలా తాడు పట్టుకొని స్ట్రైట్గా నిలబడుకొని వెళ్ళిపోతూ ఉంటే చాలా స్పీడ్గా వెళ్తుంది అనుకుంటుంది ఫ్రెండ్స్. మనం బాడీకి స్ట్రెయిన్ ఇవ్వకూడదు. ఇవ్వకుండా జాగ్రత్తగా మనం జాగ్రత్తగా ఎక్కేయడమే. ఏదైనా చేయి జారకుండా అటు ఇటు చూసుకుంటూ ఎక్కేయడమే. మనకి ట్రైపాడ్ అనేది హుక్ వస్తుంది కాబట్టి చేతికి కాసేపు కట్టుకుంటున్నా. కాసేపు ఎవరైనా బ్రదర్స్ ఉంటే వాళ్ళ చేత దీపిస్తున్నాను మన గోప్రోని. సో కొంచెం స్పీడ్గా ఎక్కేసినామంటే మనం తొందరగా రీచ్ అయిపోవచ్చు. లేట్ అయ్యే కొద్దికి ఇంకా లేట్ అవుతుంది ఫ్రెండ్స్. అది మర్చిపోకండి. ఎప్పుడే కానీ బ్యాగులు ఎక్కువ వెయిట్ వేసుకోబాకండి. ఎందుకంటే బ్యాక్ సైడ్కి ఎక్కువ పుష్ అవుతూ ఉంటుంది. ఎంతన్నా కానీ వెయిట్ లేకుండానే ఎక్కేసేయండి ఫ్రెండ్స్. బ్యాగులు అస్సలు వెయిటే పెట్టుకోబాకండి. 2 వాటర్ బాటిల్స్ పెట్టుకోండి. ఇంకా మన బ్యాగ్లో కొంచెం వెయిట్ పెట్టుకొచ్చినాం కాబట్టి బుద్ధి వచ్చింది. ఈసారి నుంచి ఆ తప్పు చేయండి ఫ్రెండ్స్. అది ఉగ్రస్తంభము. మనం ఆల్మోస్ట్ రీచ్ అయినాము. ఇదండి, ఈ నుంచి ఇదంతా తిరుక్కొని వెళ్ళాలి. ఇంకా ఇదో మనం ఒక చేత ఇదో ఇలా ఒక చేతితో తాడుని ఇలా పెట్టుకొని ఇంకో చేతిలో కెమెరాని పెట్టుకొని తిరుగుతూ ఉన్నాము. ఎవరైనా దొరికితే చిన్న చిన్న షాట్లు తీసుకుంటున్నాను నేను. షాట్లు మిస్ కాకూడదు కదా. వీడియో రీచ్ కాకుండా షాట్లు బాగా రీచ్ అవుతాయి అంటారు కదా, అందుకే. అదో చూడండి, దట్ ఈజ్ ఉగ్రస్తంభము. మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. ఫస్ట్ ఈ జెండా కాడికి పోయి తర్వాత ఆ జెండా కాడికి పోవాలి. ఆడ చాలామంది ఉన్నట్టు ఉండరు. కుడి చేత అయిపోయింది ఇప్పుడు తాడు. ఇంక ఎడమ చేత తీసుకోవాలి. ఎందుకంటే ఒకే చేత నేను తాడు మారుస్తా ఎక్కలేను కదా. పర్లేదు, ఇక్కడైతే మనం నడిచేయచ్చు. కొన్ని చోట్ల మనం నడుస్తూ వెళ్ళొచ్చు, దానికేం ప్రాబ్లం లేదు. ఐ మీన్ ఇలా ఏదైనా సపోర్ట్ తీసుకుంటా ఎక్కేయచ్చు. సపోర్ట్ తీసుకోలేని ప్లేసులు కాడ తాడు కంపల్సరీ తీసుకుందాం. ఏదో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. అదో చేతికి ఇలా పెన్ వేసుకున్నాను.
ఇదండి ఇలాంటి ప్లేస్లో కాలు పెట్టడం కాదు, పట్టుకోవడం కూడా కష్టమే. సో తాడు అటు ఇటు మారుస్తూ నేను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఇటు అడవులు చూసినప్పుడల్లా ఒక చిన్న డౌట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంత అందమైన అడవుల్ని ఎందుకు కాల్ చేస్తారు? చూడండి ఇంత పచ్చగా ఎంత అద్భుతంగా ఉందో, కానీ అక్కడక్కడ చూడండి ఇవన్నీ కాలిని బూడిదేగా. ఇవన్నీ ఎందుకు కాలుస్తారు వాళ్ళకే తెలియాలి. గడ్డి ఎక్కువ కాలుస్తుంది అంటారు కొందరు, అనుకోకుండా రాయి రాసుకొని నిప్పు వచ్చిందంటారు మరికొందరు. ఏది నిజమో ఆ దేవుడికే ఎరుక. అబ్బా ఆల్మోస్ట్ రీచ్డ్ ఇన్ ఉగ్రస్తంభం. చాలా దగ్గరకు వచ్చేసినాం ఫ్రెండ్స్. చాలా దగ్గరికి వచ్చేసినాం. కొన్ని చోట్ల తాడు అవసరం ఉండదు, కానీ కొంతమంది వయసు అయిపోయిన వాళ్ళకి అవసరమే కదా తాడు. అమ్మా రుద్రం వీరం మహావిష్ణు అర్ధాకి వచ్చే శ్లోకం హసిపోయింది పాను. నరసింహస్వామికి ఉన్నంత బలము ఎవరికి లేదంట. దానికని ముక్కోటి దేవతలు కూడా అహోబల అని పెట్టారంట. ఈ ఊరి ఒరిజినల్ నేమో అహోబల, తర్వాత కాలక్రమేణా అహోబలం అయింది. వచ్చేసినాం ఫ్రెండ్స్, ఇంకొంచెం దూరమే. రిస్క్ లేకపోతే లైఫ్లో లేదు రిస్కే అని. రిస్క్ మెయింటైన్ చేయాలా లైఫ్లో, కొంచెమన్నా రిస్క్ ఉండాలా. కమాన్ వెళ్ళిపోతావు కొద్దిగా, ఇంకొద్ది దూరం చేయాలా. నమో నారాయణ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ ఓకే జర్నీ ఇదండి. ఏడ గార్జిల్లాలో అరుస్తున్నట్టుండే. పన్నెండు అవుతుంది, మనం 2 hours నుంచి ఎక్కుతాను ఏకదాటిగా, ఇంకా చేరుకోలేదు. మనం రెస్ట్ కూడా తీసుకోలేదు, ఏదో 1-2 చోట్ల అలా కూర్చున్నాం అంతే, ఒక 2-3 నిమిషాలు. ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న ప్లేస్ రాళ్ళ మధ్యలో, జాగ్రత్తగా ఉండదండి. ఆ జెండాలు ఎగిరేది ఉగ్రస్తంభం అంట. మనం ఆడికి పోవాలంటే ఇంచి కొంచెం రిస్కీగా పోవాల్సింది ఉంటుంది. మనం ఇంత రిస్క్ చేస్తూ ఉండేది 1 భక్తి కోసము, 2 వీడియోస్ కోసము. 2800 అడుగులు ఫ్రెండ్స్, 2800 అడుగులు పైకి వచ్చాము భూమికి, భూమి మట్టానికి. సముద్ర మట్టానిక భూమి మట్టానికి అంటారు కదా. సో అంత పైకి వచ్చేసినాము. నాకు అస్తమానం భయం వేసిందంటే ఒంట్లో ఉన్న అన్ని ఎముకల నుంచి అట్టే ఇదేదో అంటే గూస్ బంప్స్ వస్తాయి. ఊపిరి సరిగ్గా ఆడదు, కళ్ళు తిరుగుతాయి, ఇంకా తర్వాత పడిపోతాను అంతే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఉగ్రస్తంభానికి మెయిన్. ఇక్కడ జెండా కాడికి వచ్చేసినామంటే ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయినట్టే లెక్క. ఇంకెంత దూరం పోవాలి బ్రదర్? 5 minutes. ఎందుకంటే అది 5 minutes కూడా ఎందుకు వస్తుందంటే, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మధ్యలో ఈ రాళ్ళు కొండలు దాటుకుంటూ పోవాలి కాబట్టి ఒక ఎడితిన 2 minutes జర్నీ, ఒక 5 minutes పడుతుంది. ఇప్పుడు మనం చాలా 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 ఎత్తుకు వచ్చేసినాము. ఎంత ఎత్తుకు వచ్చేసినామంటే
దగ్గర దగ్గర 3000 అడుగులు పైకి వచ్చినట్టు ఉన్నాము. చూడండి, ఈ నుంచి చూస్తే గుండె గుబేలమంటుంది నాకైతే. అస్తమానం భయపడను, కానీ నాకు కొన్ని సెకండ్ల వరకు భయం, గుండెల్లో భయం వచ్చిందంటే తొందరగా పోదు. నాకు ఎందుకంటే భయాన్ని కూడా ఒక మెడిసిన్ లాగా నాకు కొన్ని క్షణాల పాటు ఆ భయాన్ని ఎంజాయ్ చేస్తాను. అదే నా పెద్ద ప్రాబ్లం. ఆ ఎంజాయ్ చేసే లోపల ఒక్కోసారి గుండె చచ్చిపోతాను ఏదో ఒక రోజు. భయం మాత్రం పోదు. చూస్తున్నారుగా, బిగ్గెస్ట్ అడ్వెంచర్ అనేది దీనికోసమే, ఇందుకోసమే మనం అనేది బిగ్గెస్ట్ అడ్వెంచర్ అని. ఇక్కడ దిగాలంటే చూడండి మనం ఎంత కష్టపడాలో. దట్ వాజ్ ద అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అబద్ధం ఏం చెప్పట్లేదు ఫ్రెండ్స్. చూడండి, ఈ నుంచే మనం దిగాలి. ఇప్పుడు ఆడికి వెళ్ళాలి, ఆడే ఉగ్రస్తంభము. మనం ఆడికి వెళ్ళి ఆడ చెప్పులు తీసేసి ఆ పైకి ఎక్కాలి. మన షూ కాబట్టి ఇక్కడ దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే జారిందనుకో పడ్డా హెడ్ షాట్ అనాలి. అంతే ఫ్రెండ్స్. ఒక్క చేత్తో తాడు పట్టుకోవడం ఎంత కష్టమో మీకు తెలుసు అనుకుంటున్నాను. పర్లేదు ఫ్రెండ్స్, మీకోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను. మన సబ్స్క్రైబర్స్ కూడా మనల్ని సపోర్ట్ చేస్తారని ఒక ఆనందము. దానికోసం నేను ఇంత ప్రాణాలు తెగించి ఇంత పెద్ద అడ్వెంచర్ చేస్తున్నాను కూడా. చూస్తున్నారు కదా. వీడికి రావడానికి ఎవరైనా కానీ ప్రాణాలు తెగించే ప్రయాణం చేయాలి. ఎందుకంటే అందుకే ఫ్రెండ్స్, చూస్తున్నారుగా, దీని నుంచి పడితే ఇంకేం లే, పైసలే. అందుకోసం అనేసి వీడికి వచ్చేటప్పుడు ప్రాణాలు తెగించి రిస్క్ చేయాలి కాబట్టి మనం జాగ్రత్తగా రావాలి అంటూ ఉంటారు. నేను ఒక చేత్తో కెమెరాని, మరో చేత్తో తాడిని చాలా సేపటి నుంచి తీసుకొని వస్తున్నాను. ఇదో చూడండి, నా చుట్టుపక్కలే కానీ వెనక కానీ ముందు కానీ ఎవ్వరే కానీ లేరు. చూడండి, మీరు నమ్మాలనే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు మీరు తప్ప ఇంకెవరు లేరు. సబ్స్క్రైబర్స్ నమ్మకుండా, ఎందుకంటే వీఆర్ ద ఫ్యామిలీ అని నా ఉద్దేశం. కనీసం ఫ్రెండ్స్, దీన్ని మన ట్రైపాడ్ని చేతికి చుట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ కంపల్సరీగా మనము అటు ఇటు తూలిలో ఉంటే ఇంకా డైరెక్ట్ కిందకి ఫసక్. నమో నారాయణాయ. అబ్బా, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇంకొన్ని సెకండ్లలో ఉగ్రస్తంభాన్ని మన అందరికి చూపించేస్తాను. అడిగి నా బాధ్యత తీరిపోయినట్టే. అన్నా అన్నా, ఉగ్రస్తంభం అదేనా? ఇదే కదా ఉగ్రస్తంభం. షూ ఇక్కడే పోయాలా? సరే, ఇది చూడండి, బల్లే తొండ. ఇది బల్లో తొండ నాకు కూడా అర్థం కావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, షూస్ ఇక్కడ తీసేద్దాం. నేను షూతోనే వచ్చాను, చెప్పాను కదా. నేను మీ కాడ ఏం దాయట్లేదు, ఏం దాయాలనుకోవట్లేదు. జెన్యూన్గా ఎలా ఉండాలనుకున్నాను నేను అలాగే ఉంటాను. మీకు నచ్చితే నన్ను ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఇది చూడండి మెట్టు ఎంత చిన్నగా. ఉగ్రస్తంభం కాడికి రీచ్ అయిపోయినాం. ఇటంటే కాదు ఇంకా. ఇట్ వాజ్ ద అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్ రైడింగ్ వేణు ట్రావెలర్నా. శ్రీవారి పాదాలు ఇదండి. సన్నగా పెట్టాక చేయాలా? పైకి రండి. ఒక్క నిమిషం పది. ఇది చూడండి, స్వామివారు ఇక్కడి నుంచి ఏడున్న స్తంభం నుంచి పగలగొట్టుకొని బయటకు వచ్చారంట. ఆ తర్వాత మొత్తం 3 అడుగులు వేసినారనేసి చరిత్ర. 1 అడుగు ఈడుంది, 2 అడుగు ఈడుంది, 3 అడుగు ఏడుందో మొత్తం 3 అడుగులు వేసినారంట. తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ జంప్ చేసినారంట. అది 2వ అడుగు, కుడి ఎడమ. ఇంకోటి 3 అడుగు కింద వేసినారంట ఫ్రెండ్స్. మనం చూద్దాం చుట్టుపక్కల ఎలా ఉందో. శ్రీవారు శ్రీచక్రం ఇది. నమో నారసింహ. చూడండి ఫ్రెండ్స్, మనం ఏం చూపిస్తాను, స్వామివారు మనల్ని కటాక్షించినట్టున్నారు. శ్రీచక్రం అది. అటు చూస్తారు కదా మనం ఎంత పైకి వచ్చామో. నా నిజమైన గెలుపంటే ఇదే ఫ్రెండ్స్. నా జీవితంలో నేను చేసిన మొట్టమొదటి గెలుపంటే ఇదే. ఎన్నో రోజుల్లో నా బాధల్ని కన్నీళ్ళని చూసినాను. సో మొదటిసారి ఇదే నా గెలుపు అనుకుంటున్నాను. ఈడే మనకు స్తంభం ఉండిందంట. ఈ స్తంభాన్ని చీల్చుకొని వచ్చాడు. ఇక్కడ శంఖం ఉంది, ఇక్కడ చక్రం ఉంది, ఇక్కడ గోవింద నామాలు ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్లో కుంకుమ, పసుపు కుంకుమ కలిపి పెడతా ఉంటారు. నరసింహస్వామికి పసుపు కుంకుమ కలిపి పెట్టే బొట్టు అంటేనే ఎక్కువ మంది ఇష్టం అంటారు నరసింహస్వామికి. సో మనం కూడా ధరిద్దాము. ఈడే ఉండదు దాని శ్రీవారి పాదాలు. ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మిస్ కాకండి. ఇక్కడ శ్రీవారికి జ్యోతి వెలిగిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ స్తంభం పగిలిపోయినట్టు కూడా ఒక ఉండేటి అంటారు. అవి ఆడుండే మనకు అంతగా తెలియదు. సో మనమైతే ఇప్పటిదాకా మొత్తం దర్శించేసినాము, చుట్టుపక్కల కూడా చూపించేసినాము. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈయన పూజారంట. అంతేకాదు ఈయన చెంచోలు అంట. చెంచోలు అంటే తెలుసు కదా, చెంచలక్ష్మి వాళ్ళ తెగ. సో ఫ్రెండ్స్, ఇంకా నుంచి ఈయన కూడా మన సబ్స్క్రైబర్, మన ఫాలోవర్. మన ఫాలోవర్స్కి మన ఫుల్ సపోర్ట్ ఇస్తాం, తెలుసు కదా. ఓకే ఫ్రెండ్స్, దాని శ్రీవారి పాదాలు. మన జన్మజన్మల పుణ్యం అనుకుంటాను ఇక్కడ ఇంతసేపు శ్రీవారి పాదాలు కాడ నేను ఉన్నానంటే. ఇట్టే పనుకో ఉన్నాననిపిస్తుంది నాకే. శ్రీవారి పాదాలని ఇంత బాగా దర్శిస్తానని కళ్ళ కూడా అనుకోలేదు. అంటే ఎండ అసలు లేదు, అసలు భయంకరంగా అసలు. అది నా కోసం లేదు, ఇదే నిజం, నా కోసం లేదు. ఎండ అంటే శ్రీవారు అల్లుడు వస్తున్నాడని ఫోన్లే పాపం ఎప్పుడు కన్నీళ్ళతోనే ఉంటాడని చెప్పి నా కోసం లేకుండా చేసినాడు. ఓకే ఫ్రెండ్స్, ఉగ్రస్తంభం కాడి నుంచి నేను వెనక్కి బయలుదేరుతున్నాను ఇంకా. సో ఉగ్రస్తంభం చూపించేసినాను, శ్రీవారి పాదాలను చూపించేసినాను. నాకైతే మనస్ఫూర్తిగా చాలా సేపు, సుమారు 1 గంట సేపు శ్రీవారి పాదాల కాడ ఉన్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సో ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఉగ్రస్తంభం చూసేసినాము. ఇంకా మిగిలిన నరసింహస్వామి 5 నరసింహస్వామిలో ఎంతవరకు కంప్లీట్ చేస్తామో తెలీదు. సో మనం బయలుదేరదాం ఇంకా ఈ క్షణం నుంచి. ఇప్పటికే టైం అయితే 5 అవుతుంది. ఓపెన్ చేసిన టెంపుల్స్ మాత్రం కంపల్సరీ కంప్లీట్ చేసేద్దాము. ఓపెన్ చేసిన చేయకుండా మనం రూట్ అనేది కంపల్సరీ చూపించేస్తాను. సో ఈరోజుతో మొత్తం అహోబిలం నరసింహస్వామి టోటల్ 9 అవతారాలని, 9 నరసింహస్వామి వీడియోస్ని తీసేసి ఇంకా ఉగ్రస్తంభాన్ని కూడా తీసేసినాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.